అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మూడో కన్ను. రచన జి. లక్ష్మి గారు. విభూది భూషణ్ వనవాసిలా అడవి కొద్ది కొద్దిగా ఆవహిస్తున్న అనుభూతి, లౌకిక జగత్తుకి అలౌకిక జగత్తుకి మధ్య కనపడని మాయామోహపు తెర. అమ్మ, నన్నొక స్నాప్ తీయవా? ముక్త పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. రోడ్డు పక్కనున్న తీగ ఉయ్యాలపై వనదేవతల ముక్త. చిన్నూని కూడా తీద్దామని చూస్తే అది కనిపించలేదు. చిన్నూ ఏదిరా ముగ్ధ కనిపించకపోవటంతో గాబరాగా అడిగాను. డాడీతోనూ ఆంటీతోనూ కలిసి అటువైపు వెళ్ళిందమ్మా. రోడ్డుకి అటువైపున ఉన్న కాఫీ ప్లాంటేషన్ వైపు చూపిస్తూ చెప్పింది ముక్త. కాస్త దూరంలో చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్న శశికాంత్ భ్రమర కనిపించారు. భ్రమర చేతిలో చిన్నూ చెయ్యి. మారేడుమిల్లి చూడాలని ఉందని ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం. మాటల మధ్యలో భ్రమరతో అన్నప్పుడు, మీకెందుకు, నేను ప్లాన్ చేస్తాను ఉండండి అంది. నిజంగానే 2 నెలల్లో ప్రోగ్రాం ప్లాన్ చేసేసింది. ఎప్పుడు కుదరదు, పని ఉంది అని శశి కూడా ఈసారి సరే అన్నాడు. భ్రమర మహత్యం అయ్యుండొచ్చు. ఈ ఆంటీ ఏంటమ్మా, ఎప్పుడు మనతో ఎందుకు వస్తుంది? ముక్త గొంతులో దాచుకుందామన్నా దాగని విసుగు. శశి వాళ్ళు వెళ్తున్న వైపు చూస్తూ మొహం చిట్లించి, ముక్త అడిగిన ప్రశ్న వినిపించనట్లే ఉండిపోయాను. మా వెంట భ్రమర ఎందుకు వస్తుంది? వస్తే ఏమైంది? భ్రమర ఆంటీ వస్తే డాడీ ఆంటీతో పాటే ఉంటాడు. ఏం కొందామన్నా గబుక్కున కనిపించడు. చెప్పేది ఏది వినిపించుకోడు. ఫిర్యాదు చేస్తున్నట్లు అంది ముక్త. పిల్లలకి ఏదీ తెలియదు, ఏది పట్టించుకోరు అనుకుంటాం. ముక్త అంటున్నది నిజమే. భ్రమర పక్కన ఉండే శశి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతుంది. ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు మరి ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించే అర్హత ఏదో ఆర్టిస్టులకి ఒక్కళ్ళకే ఉంటుందన్నట్లు ప్రవర్తిస్తారు ఇద్దరు. వాళ్ళిద్దరూ ఆర్టిస్టులు కాబట్టి ఆ కొండలు లోయలు అన్నీ వాళ్ళ కోసమే అన్నట్లు ఉంటారు. ఏది మంచిగా కనిపించినా మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి, అదిగో అటు చూడండి, ఇదిగో ఇటు చూడండి అని ఒకళ్ళకి ఒకళ్ళు చూపించుకోవటం ఒక్కోసారి నాకే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అమృత, నువ్వు మిస్ అయ్యావు, కానీ అక్కడ నీటిపాయ ఎంత బాగుందనుకుంటున్నావు? భ్రమర వస్తూనే ఉత్సాహంగా చెప్పింది. ఆమె కళ్ళల్లో ఒకలాంటి వెలుగు. శశి పరిచయం అయిన చాన్నాళ్ల దాకా అతన్ని చూసినప్పుడల్లా నా కళ్ళల్లో కూడా అలాంటి వెలుగే ఉండేది. నా కళ్ళల్లోని వెలుగే ఆమె కళ్ళకి వచ్చి చేరిందేమో. శశితో నా పరిచయం కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్లోనే జరిగింది. శశి పెయింటింగ్ చూసిన తర్వాత దగ్గరకు వెళ్ళి అభినందించకుండా ఉండలేకపోయాను. ఆ పరిచయం పెరిగి తను లేకపోతే జీవితానికి అర్థం లేదనిపించింది. అతనికి నా మీద ఉన్నది ప్రేమో ఇష్టమో తెలియని సందిగ్ధతతోనే ఒకసారి అతన్ని అడిగాను పెళ్లి చేసుకుందామని. తనకి వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదని, అందులో బానిసత్వం తప్ప స్వేచ్ఛ లేదని శశి అన్నాడు. ఏ బంధంలోనూ చిక్కుకోవటం తనకి ఇష్టం లేదని, తన కళకి అడ్డు వచ్చేది ఏదీ తనని బంధించి ఉంచలేదని స్పష్టంగా చెప్పాడు. ఇద్దరం కలిసి ఉండటానికి అయితే అభ్యంతరం లేదన్నాడు. అమ్మ వాళ్ళు గోల పెట్టారు. ఇదేం గొడవే అని నేను వినిపించుకోలేదు. ఆ రోజు నేనున్న అపార్ట్మెంట్ ఖాళీ చేసి అతని అపార్ట్మెంట్కి వెళదామనుకున్న రోజు సామాను సర్దుకుంటూ ఉండగా అతని ఫోన్. అమృత, ఇక్కడికి రాబోయే ముందు ఇంకొకసారి ఆలోచించు. నీకోసం నేను నా పాత జీవితాన్ని, పాత స్నేహితులని వదులుకోలేను. వాళ్ళు కూడా నా జీవితంలో ఒక భాగం. అలా వదులుకోవాలని, నన్ను నీ ఒక్కదానికే స్వంతమని అనుకుంటే మాత్రం ఇక్కడికి రాకు. ఆ ఫ్రిక్షన్ అంతా నేను తట్టుకోలేను. నా వ్యక్తిగత జీవితం నాకుంటుందన్న హామీ ఇచ్చేటట్లయితేనే ఇక్కడికి రా. శశి ఫోన్తో మళ్ళీ గందరగోళం. ఒక్కసారి ప్యాక్ చేసిన సామానంతా విప్పదీసి ఇక్కడే ఉండిపోదామా అనిపించింది. మళ్ళీ శశి మీదున్న ప్రేమ జయించింది. పాత ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్. శశి జీవితం అంతా ఫ్రెండ్స్మయం. ఆడ మగ రకరకాల స్నేహాలు. ఒకరోజు ఒకళ్లకు కేటాయిస్తే మళ్ళీ అతని వంతు వచ్చేటప్పటికి ఏడాది పట్టే అంత. రాజుగారి భార్యల వంతుల్లాగా అతని స్నేహితులు అతన్ని మిగలకుండా చేసేశారు. ఇంకా నాకేం మిగులుస్తారు? ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫోన్లో వాళ్ళని వెంట పెట్టుకునే వస్తాడు. అన్నం తినేటప్పుడు వాళ్లే, పడుకునేటప్పుడు వాళ్లే. అతను ఫోన్ వదిలితే 2 మాటలు మాట్లాడదామని చూసి అట్లాగే నిద్రలోకి జారుకున్న రాత్రులెన్నో. ఒకరోజు బెడ్రూమ్లో అలాగే వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటూ కూర్చున్నాడు.
వంటగది సర్ది బెడ్రూంలోకి అడుగుపెట్టాను. అమృత, నీకో విషయం తెలుసా? సాత్రే, సైమన్ డిబోయర్ ఇద్దరూ కలిసి ఉన్న ఇద్దరికి ఎవరి రిలేషన్షిప్స్ వాళ్ళకి ఉండేవట. సైమన్ బాయ్ ఫ్రెండ్ రాసిన దాన్ని ఈ మధ్య ఎక్కడో చదివాను. శశి నా వంక చూస్తూ చెప్పాడు. శశి అది ఎందుకు చెప్పాడో నాకు అర్థమైంది. దాన్ని ఒక ఆదర్శంగా, హైలీ ఇంటలెక్చువల్ థింకింగ్ అనే దానిగా ప్రొజెక్ట్ చేయటం అతని ఉద్దేశం. అది అతనికి కన్వీనియంట్ అయిన విషయం. సాత్రేన్ని, సైమన్ని ఆదర్శంగా తీసుకోదలుచుకుంటే వాళ్ళ మేధోస్థాయిని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ మనకి ఏది కన్వీనియంట్ అనుకుంటే దాన్ని ఆదర్శంగా తీసుకోవటం ఏంటో అర్థం కాలేదు. నేను ఏం మాట్లాడకుండా ఉండిపోయాను. అన్నట్టు అమృత, నీకు ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. నీకు నిజంగా ఎవరి మీదన్నా అలాంటి అభిప్రాయం ఉంటే జస్ట్ గో ఎహెడ్, ఐ డోంట్ మైండ్. శశి చాలా మామూలుగా అన్నట్లు చెప్పాడు. నాకు ఒక్క నిమిషం ఏం వింటున్నానో అర్థం కాలేదు. తనని నేను ఏం అనకుండా ఉండటానికి శశి ప్రదర్శిస్తున్న విశాల హృదయం నిజంగానే నా మతి పోగొట్టింది. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. శశి ఉదారంగా ఇచ్చిన స్వేచ్ఛని నేను ఏం చేసుకోను? అతని విశాల హృదయం అతని దగ్గరే ఉండని అనుకుని ఊరుకున్నాను. ఏంటి మౌనంగా ఉన్నావు? మాట్లాడవేం అన్నాడు. ఏం మాట్లాడను? దేని గురించి మాట్లాడను? ఆదర్శం కూడా మనకి ఎంతవరకు వీలుగా ఉంటుందో అంతవరకే ఉండాలి. తనకు ఇష్టమైన అమ్మాయితో తను తిరగగలిగిన ఆదర్శం మాత్రమే కావాలి. అదే అనుకుంటే దాన్ని కాదనకుండా ఉండేందుకు అతనిచ్చిన ఆఫర్ ఇంకో విచిత్రం. 8వ వింత అనగలిగితే ఆ మాట అనాలి. అది అనలేదు. అనాల్సింది అనలేనప్పుడు ఏమన్నా ఒకటే, అనకపోయినా ఒకటే. శశి, ఈ పీస్ తిని చూడు, చాలా టేస్టీగా ఉంది. భ్రమర అన్న మాటకి అప్రయత్నంగా అటు చూశాను. బొంగు చికెన్ పీస్ని తన ప్లేటులో నుంచి తీసి శశి నోటికి అందిస్తూ అంటుంది భ్రమర. అప్రయత్నంగా ముక్త వైపు చూశాను. తన కళ్ళల్లో ఏదో అసమ్మతి. తను ఎవరితో ఎంత సన్నిహితంగా ఉన్నా దాన్ని నవ్వుతూ చూడగలగటం ఉన్నత సంస్కారంగా శశి నాకు అలవాటు చేశాడు. అలా సహించలేకపోవటం నాగరికత లేనట్లుగా సంకుచితంగా ఆలోచించటం కింద ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాడు. భార్యని కనుక ఆ ఉన్నత సంస్కారాన్ని నేను అలవాటు చేసుకోక తప్పదు. ముక్త కూతురు, దానికి ఈ సంస్కారాల గొడవ తెలియదు. భర్త ఇంకెవరితోనన్నా సన్నిహితంగా ఉంటే భార్య సహించలేకపోవటాన్ని పొసెసివ్నెస్ అంటారని, దాన్ని భర్త మీద భార్యకు ఉండే ప్రేమ కింద చూస్తారని అంతవరకు నాకు తెలిసిన విషయం. శశి నా జీవితంలోకి వచ్చిన ఈ 15 ఏళ్లలో ఇలాగే చాలా విషయాల కాన్సెప్ట్స్, వాటి స్వరూప స్వభావాలు మారిపోతూ వచ్చాయి. లంచ్ అయిన తర్వాత దగ్గరలో ఏదో నీటిపాయ ఉందంటే చూడటానికి వెళ్ళాం. కిందకి దిగుతుంటే హై హీల్స్ మడతపడి భ్రమర పడబోయింది. శశి ఆమె చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా కిందకి దించాడు. అప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన కన్సర్న్ నాకు మా తొలి రోజు జీవితాలని గుర్తుకు తెచ్చింది. భ్రమరని కిందకి దించిన తర్వాత నేను ఏమన్నా అనుకుంటున్నానేమో అన్నట్లుగా శశి నాకు కూడా చెయ్యి అందించటం నన్ను అంతకు మించి ఇబ్బంది పెట్టింది. శశి స్నేహాల గురించి నేను ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. అంటి అంటనట్లే ఉంటూ వచ్చాను. 1-2 సార్లు చిన్నపాటి గొడవ అయినప్పుడు నేను అందుకే నీకు ముందే చెప్పాను, ఇలాంటి గొడవలు వస్తాయని. ఎంత చెప్పినా నువ్వు వినలేదు. వాళ్ళంతా నా జీవితంలో భాగమని నీకు ముందే చెప్పాను కదా అంటూ శశి తప్పంతా నాదే అన్నట్లు తేల్చాడు. అందుకే నేను ప్రేక్షకురాలిగా అన్నీ చూస్తూ ఉండిపోయాను. మా బెడ్రూమ్లో అల్మారా పైన ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఆ ఎయిర్ బ్యాగ్ నాకొక నైట్ మేర్. అది నన్ను చూసి నవ్వుతున్నట్లు అనిపించేది ఎప్పుడు. ఏ చిన్నపాటి గొడవ జరిగినా శశి ఆ బ్యాగ్లో 2 జతల బట్టలు సర్దుకుని నేను వెళ్తున్నా, ఇంకా మనిద్దరికీ కష్టం, ఇది అయ్యే పని కాదు అని బయలుదేరేవాడు. తప్పు నాది కాకపోయినా నేను అడ్డం పడి కన్నీళ్లతో సారీ చెప్పేదాన్ని. విడిపోవటం ఇంత తేలిక అనిపించేది. శశి ఓ 2 జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతే ఇక అంతా అయిపోయినట్టే. ఇంటికి తెలియని మగవాళ్ళు ఎవరైనా వస్తే తలుపు చాటున మాట్లాడేది అమ్మ. అమ్మ వీధి గుమ్మంలో నుంచుని ఉండటం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన నన్ను హైదరాబాద్ నగరం ఒక రకంగా ఉక్కిరిబిక్కిరి చేసేసింది. శశిని చూడటానికి వచ్చిన ఆడామగ అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి మాట్లాడేవాళ్ళు. ఒకళ్ళని ఒకళ్ళు సరదాగా మీద పడి కొట్టుకునేవాళ్ళు. ఒకళ్ళని ఒకళ్ళు హగ్ చేసుకునేవాళ్ళు.
అవన్నీ నాకు వింతగా అనిపించేవి. ఆడవాళ్ళు కూడా అలా చేయటం నాకు ఆశ్చర్యంగా అనిపించేది. అదంతా నాగరికతలో ఒక భాగం అని శశి చెప్పాడు. ఒకసారి శశితో పాటు ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ శశి నన్ను ఒక ఆయనకి పరిచయం చేశాడు. ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వపోతే నేను చప్పున 2 చేతులు జోడించి నమస్కారం చేశాను. ఆయన ఒక్క నిమిషం తడబడి తను కూడా నమస్కారం చేశాడు. అంతవరకు ప్రసన్నంగా ఉన్న శశి మొహం ఒక్కసారిగా అప్రసన్నంగా మారిపోయింది. ఇంటికి రాగానే చేవాట్లు పెట్టాడు. షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చేయి చాపినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వటం నాగరికత అంట, అట్లా చేయకుండా నమస్కారం చేయటం అనాగరికత అంట. నువ్వింక మారవా అంటూ తగవ పెట్టుకున్నాడు. ఇంతవరకు నేను ఏది సభ్యత, ఏది సంస్కారం అనుకున్నానో వాటికి సంబంధించి శశి భాష వేరు. శశితో సహజీవనానికి అమ్మ ఒప్పుకోవటమే ఒక ఆశ్చర్యం. మొదట గోల చేసిన నా పట్టుదల చూసి అమ్మకు ఇంకా గత్యంతరం లేకుండా పోయింది. అయితే అమ్మ కళ్ళల్లో ఎప్పుడూ ఒక అనుమానం ఉండేది. నేను ఒంటరిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మ చూపులు నన్ను అనుమానంగా వెంటాడుతూ ఉండేవి. నేను ఏం వార్త చెబుతానోనని భయంగా చూసేది. అసలు అమ్మ మనసు ఎంతో మెత్తన. ప్రశాంతమైన అమ్మ కళ్ళల్లో నుంచి దయ కురుస్తుండేది. అలాంటిది నాన్న తనకి తెలియకుండా 2వ పెళ్లి చేసుకున్నాడని డైవర్స్ తీసుకున్నాక అమ్మ మొహం రాయిలా గట్టిపడిపోయింది. నవ్వు మర్చిపోయి కఠినంగా బిగుసుకుపోయింది. చూపులో, మాటలో, మనసులో ఒకలాంటి కాఠిన్యం, కరుకుదనం. ఎవరి మీదో తెలియని ద్వేషం కనిపించేవి. అర్ధరాత్రి ఎప్పుడన్నా మెలకువ వచ్చి చూస్తే అమ్మ హాల్లో చీకట్లో ఒక్కటే కూర్చుని కనిపించేది. దేని గురించి ఏం ఆలోచిస్తుందో తెలిసేది కాదు. అప్పుడు అమ్మని పలకరించాలన్నా భయం వేసేది. నవ్వు మర్చిపోయిన అమ్మ మళ్ళీ తిరిగి నవ్వింది ముక్త పుట్టిన తర్వాతే. అమ్మ దుఃఖపు ఒంటరి రాత్రులను చూసిన తర్వాత శశి నుంచి విడిపోయే సాహసం చేయలేకపోయాను. రాను రాను శశి అంటే ఒక తెలియని భయం పట్టుకుంది. తను పక్కన ఉన్నప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయం వేసేది. ఏది మాట్లాడితే, ఏది మాట్లాడకపోతే తప్పు అంటాడో తెలియదు. తనతో పాటు ఎక్కడికన్నా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి రావటం అంటే భయం వేసేది. నేను మరీ అంత అనాగరికమైన దాన్నని అప్పటి వరకు నాకు తెలియదు. ఈ ఆధునికతలో భాగం కాలేనని ఏదో ఒంటరితనం, ఏదో వెలితి, ఆలోచనలలో ఏదో గజిబిజి, ఏది తప్పో ఏది ఒప్పో తెలియని సందిగ్ధం. సంప్రదాయక కుటుంబంలో పుట్టిన ఒక మధ్యతరగతి అమ్మాయిని దాటి నేను చాలా దూరం వచ్చేశాను. ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలియని అస్పష్టత, వెళ్ళలేని అశక్తత. ఆర్టిస్టులని, ఆర్ట్ని కలిపి చూడటం పొరపాటు. నేను ఆ పొరపాటే చేశాను. శశి ఆర్ట్ మీద ఉన్న అభిమానాన్ని, అతని మీద ప్రేమగా పొరపడ్డాను. ఇప్పుడు భ్రమర చేస్తున్నది కూడా అదేనేమో. భ్రమరని చూస్తే నవ్వు వస్తుంది. శశి కోసం ఇంకెవరు వస్తుంటారు అని ఆరా. అది కూడా నేనే చెప్పాలి. అమ్మ, ఈ రాళ్ళు చూడు ఎంత బాగున్నాయో. కొన్ని మనం ఇంటికి పట్టుకు వెళదాం ప్లీజ్ ప్లీజ్. ముగ్ధ బ్రతిమిలాడుతుంటే అటు చూశాను. స్వచ్ఛంగా ఉన్న నీళ్ల అడుగున నల్లగా గుండ్రంగా మెరిసిపోతున్న రాళ్ళు. పట్టుకుంటే నున్నగా జారిపోతున్నట్లున్నాయి. సరే, కొన్ని ఏరి ఇందులో వేయండి అంటూ పెద్ద కర్చీఫ్ ఇచ్చాను. పిల్లలిద్దరూ సంబరంగా రాళ్ళు ఏరటంలో పడిపోయారు. ఒక్కసారిగా గట్టిగా నవ్వులు వినిపించి అటు చూశాను. పెద్ద రాయి మీద కూర్చుని నీళ్లల్లో కాళ్ళు ఊపుతున్న భ్రమరపై శశి నీళ్లు చల్లుతున్నాడు. భ్రమర కూడా దోసిళ్లతో నీళ్లు తీసి శశి మీద చల్లుతుంది. ఇద్దరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నీళ్లు చల్లకుండా ఆపటానికి చూస్తున్నారు. ముక్త రాళ్ళు ఏరుతున్నదల్లా ఆగి వాళ్ళకేసి చూసింది. దాని మొహంలో ఒకలాంటి భావం. అమ్మ, ఇదే లాస్ట్. ఇంకోసారి ఆంటీతో టూర్కి అన్నావో. ముక్త నాకేసి వేలు చూపించి బెదిరిస్తూ భ్రమర వాళ్ళకి వినపడకుండా చిన్నగా అంది. మెల్లగా అన్న ఆ మాటల్లో పదును. సాధారణంగా పెళ్ళైన స్త్రీలకి థర్డ్ ఐ అనేది ఒకటి ఉంటుంది. పిల్లల కోడిలా తనదనుకున్న వాటి జోలికి ఎవరు వచ్చినా ఈ థర్డ్ ఐ ఒక కన్నేసి ఉంచుతుంది. పెళ్ళైన స్త్రీ తనకు తెలియకుండానే భర్త మీద దీనిని ప్రయోగిస్తుంది. భర్త ఎంత దూరాన ఉన్నా తలలోని ఒక వెంట్రుక కనబడినా ఈ థర్డ్ ఐ పట్టేస్తుంది. గొంతులో చిన్న ప్రకంపన వచ్చినా, ముఖ కవళికల్లో చిన్నపాటి తేడా ఉన్నా థర్డ్ ఐ పట్టుకుంటుంది. నేను నా థర్డ్ ఐని వాడటం మానేసి చాలా కాలమైంది. ఒక డైవోర్సీ కూతురిగా ఆ నిశ్శబ్దం, అసంతోషపు జీవితం
ముగ్ధలకి తెలియకూడదని నేను కావాలనే నా థర్డ్ ఐని వాడటం మానేశాను. దాని మూలంగా నాకు అశాంతి తప్ప లేదు. ఇప్పుడు ఈ థర్డ్ ఐ నా కూతురు ముక్తది. భార్య థర్డ్ ఐకి విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ కూతురు థర్డ్ ఐకి విలువ ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే ఈ కల్లోలం ఇంకా కొన్ని కుటుంబాలకి కూడా పాకే ప్రమాదం ఉంది. అందుకే నేను శశితో మాట్లాడక తప్పదు. అతను ఎంత ఎగతాళి చేసినా సరే, ఒక తల్లిగా నేను వేసే ప్రతి అడుగు పిల్లలకి దారి చూపేదిగా ఉండాలి, కానీ తప్పుదారి పట్టించకూడదు. తల్లి తండ్రి ఎవరితో ఎలా ఉన్నా పర్వాలేదు అని పిల్లలు అంగీకరించేంతగా సమాజం ఎదిగిపోతే, అందరూ దాన్నే ఒక ఆదర్శంగా అంగీకరిస్తే ఆ సంగతి వేరు. నేను కూడా ఇప్పుడు ఆ పిల్లల కోడినే. నా పిల్లల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదు. అది గద్ద అయినా, రాబందు అయినా, శశి అయినా, భ్రమర అయినా. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో లాగానే బయట కూడా సహజీవనమని, లివింగ్ రిలేషన్ అంటూ పేర్లు పెట్టుకొని పెళ్లి కాకుండానే ఆడామొగ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇష్టం ఉంటే ఉండటం, లేకపోతే విడిపోవటం అనేది ప్రధానంగా పెట్టుకుంటారన్నమాట. అయితే ఈ కథలో అమ్మాయి నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించి అతనిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అతనికి పెళ్లి మీద మంచి అభిప్రాయం లేకపోవడంతో సహజీవనానికి ఒప్పుకొని ఇద్దరు ఆడపిల్లలకి తల్లవుతుంది. భర్త ఏం చేసినా సరే తన తల్లి విడాకులు తీసుకుని విడిగా ఉండటంతో ఆ జీవితాన్ని చూసి భర్త విధానాన్ని మార్చలేకపోతుందన్నమాట. దాన్నే సహిస్తూ ఉండిపోతుంది. అయితే పిల్లలు మాత్రం తండ్రి ప్రవర్తనని ఇష్టపడరు. పరాయి స్త్రీతో తన తండ్రి చనువుగా ఉండటాన్ని కూతురు తట్టుకోలేకపోతుంది. ఇది చూసిన తర్వాత ఆమె భర్తని నిలదీయాలనుకుంటుంది. పిల్లలు దీన్ని చూసి అదే రైట్ అనుకుంటే ముందు ముందు తరాలు కూడా ఇలాగే చెడిపోతాయని, తను దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తుందన్నమాట. ప్రస్తుత జీవన విధానానికి అద్దం పట్టే చక్కటి కథండి. ఈ కథను రచించిన వారు జి. లక్ష్మి గారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.